వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పత్తి రైతుల యొక్క ఆందోళన ప్రారంభమైంది. ఇదివరకే జిన్నింగ్ మిల్లుల దగ్గర కొనుగోలు కేంద్రాల వద్ద బారులు తీరి బండ్లన్నీ కూడా హోల్డ్ అయి ఉన్నాయి, ఆగి ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలన్నీ కూడా సిసిఐ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలతోన వాళ్ళు జిన్నర్స్ అంతా కూడా బంద్ చేసి పెట్టుకున్నారు. ఇంకోవైపేమో కేంద్ర ప్రభుత్వం సిసిఐ పెట్టినటువంటి నిబంధనల మేరకు తలతోకలైనటువంటి నిబంధనలు పెట్టడం జరిగింది. రైతు 1 ఎకరాకు 7 క్వింటాల కంటే మించి సిసిఐ కొనుగోలు చేయదు అని పెట్టింది. అంటే దాని అర్థమైంది, రైతులు ఎక్కువ పండియకూడదా లేకుంటే పంట పండించడం నేరమ్మా? ఎక్కువ పండిస్తే అభినందించాలి, ఇంకా దేశ ఉత్పత్తి పెరిగినందుకు దేశ సౌభాగ్యం అని చెప్పి సంబరపడాల్సింది పోయి 15, 16, 20, 22 క్వింటాలు వస్తుంది బాగా పండించేటువంటి రైతులకు. ఈ దిక్కుమాల నిబంధన పెట్టి 7 క్వింటాల వరకే మేము కొంటాం, నీకు ఎన్ని ఎకరాలను అంటే అదనపు పత్తి ఎక్కడ అమ్ముకోవాలి వాళ్ళు? మళ్ళా దళారుల దగ్గర పోవాలి. అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పని ఏందన్నట్లు, కొనుగోలు కేంద్రాలు పేరుకే పెడుతున్నాం, మేము కొంతే కొంటాం మిగతా కొన్నాం అనేక కొర్రీలు పెట్టి ఏదో రకంగా మళ్ళీ ప్రైవేట్ మార్కెట్ కే దళారుల వద్దకే రైతాంగాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పడమే. ఇది దుర్మార్గం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించదు, వాళ్ళకి స్పృహ లేదు. పంట వచ్చే లోపల సిసిఐతో చర్చించాల్సిన అంశాలు ఏంది, జిన్నర్స్ కు సిసిఐకి మధ్య కుదరాల్సినటువంటి ఒప్పందం ఏంది, అవన్నీ జరుగుతున్నాయా లేదా, సకాలంలో జరుగుతున్నాయా లేదా, వరి పత్తి ఏరే వరకు మార్కెట్ కు వచ్చే వరకు అంతా సన్నద్ధంగా ఉందా లేదా, దీని మీద వ్యవసాయ శాఖ కసరత్తు చేయాలి. ముఖ్యమంత్రి స్థాయి నుంచి పట్టించుకోవాలి అందరూ. ఆ చలనమే లేదు ప్రభుత్వంలో. దాని ఫలితమే ఇలా రైతులంతా కూడా రోడ్డెక్కినారు. జిన్నింగ్ మిల్స్ అన్ని కూడా స్ట్రైక్ చేస్తున్నాయి. 7 క్వింటాల నిబంధన అనేటువంటి దిగుమాల నిబంధన, దానికి తోడు కేంద్ర ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీ దిగుమతి సుంకం ఏదైతే పత్తి మీద ఉందో, దేశీయంగా ఉండేటువంటి వస్త్ర పరిశ్రమలు కానీ టెక్స్టైల్ మిల్స్ కానీ వీళ్ళందరూ కూడా అయితే ముడి సరుకును విదేశాల నుంచి పత్తి అధికంగా పండించేటువంటి దేశాలు బ్రెజిల్ గాని, ఆస్ట్రేలియా గాని, అమెరికా గాని, చైనా గాని అక్కడ పండేటువంటి పత్తిని తక్కువ ధర కొనుక్కోవడానికి వెసులుబాటు వస్తుంది. కారణం ఏంటి, ఇంపోర్ట్ డ్యూటీ 11% ఉన్న ఇంపోర్ట్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తీసేసింది. ఈ ఇంపోర్ట్ డ్యూటీ తీసేయడం మూలంగా అంటే 11% ఇంపోర్ట్ డ్యూటీకి ఎంత అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ రైతులను ఆదుకోనికి మీరు పెడితే సరిపోతుంది కదా, ఇక్కడ ఉండే వ్యవసాయం బాగుపడుతుంది కదా. 1,00,000 రుణాలను మాఫీ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి మనసు వస్తుంది, రైతాంగానికి వాళ్ళేం బిచ్చం అడుగుతలేరు, మీకేం అదనపు సబ్సిడీ ఇమ్మంటలేరు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎంఎస్పీ కనీస మద్దతు ధరకు మా పంటను కొనమంటున్నారు, అంతే రైతులు చెప్పేది. మీరు కూడా అదే ఏడుస్తున్నారు కదా, ఎంఎస్పీకి మేము కొంటాం, మేము ముందుంటాం, కొంటాం ఎంఎస్పీకి అని. మరి ఎంఎస్పీ ప్రకటిస్తే కొనకపోతే లాభం ఏంది? ఇంపోర్ట్ డ్యూటీ మీరు తీసేసినాక రైతాంగం యొక్క పత్తి ఎవరు కొనాలి? మరి ఇప్పుడు సిసిఐ నిబంధనల మేరకు రాష్ట్రంలో సుమారు 50 లక్షల ఎకరాల్లో పత్తి ఉంది. ఈ 50 లక్షల ఎకరాల పత్తి దిగుబడి సగటున 12-13 క్వింటాలు కూడా వేసుకోవచ్చు. కనీసం తక్కువ 10 క్వింటాలన్నా వేసుకోవచ్చు. ఎంత వస్తుంది అప్పుడు? ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు వస్తుంది? మరి అది కొనేటందుకు సిసిఐ సన్నద్ధంగా ఉందా? లేదు. అంటే అడ్డగోలు కొరీలు పెట్టి తక్కువ పరిమాణంలో పత్తిని కొన్నట్లు చేసి కొన్నం అనిపించుకొని రైతుల్ని ప్రైవేట్ మార్కెట్ వైపు పంపడమే వీళ్ళ లక్ష్యం. దీన్ని ప్రశ్నించడానికి చిత్తశుద్ధి లేదు, అవగాహన లేదు, ఆ సోగి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి గాని మంత్రులకు గాని అసలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వివిధ కారణాల చేత లక్షల సంఖ్యలో రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు? ఒక్కనాడన్నా ఆత్మవిమర్శ చేసుకున్నారా? గుడ్డిగా సమర్థించుకొని విపక్షాల మీద ఎదురుదాడి చేసి తిట్ల దండకాన్ని అందుకునే బదులు యూరియా అందక ఇన్ని లక్షల మంది రైతులు మీ చక్కదనమైనటువంటి ప్రజాపాలన చక్కగానే ఉంటే ఈ రైతులందరూ బలిసి రోడ్ల మీదకి వచ్చినట్లా మీ లెక్కన? ఇన్ని లక్షల మంది రైతులు ఆందోళన పదంలో ఎందుకున్నారు ఈ 2 ఏళ్ల నుంచి? అసలు ఈ సర్కారు వచ్చినాక రైతులు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నారా? పంట పండియడానికి ఒక కష్టం, పండించిన పంటను అమ్ముకోనికే ఇంకో కష్టం. మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేరక ఒక కష్టపడితే మీరు చెప్పేటువంటి మాయ మాటలతోనే మోసపోయి ఇంకో కష్టం. కాబట్టి ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా పత్తి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దోషులే రైతుల పట్ల.
వాళ్ళ వైఖరి మారాలి. దాన్ని నిరసించడానికే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరుబాట పట్టడం జరిగింది. పత్తి కొనుగోలు కేంద్రాల వద్దకు రావడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలి, స్పందించాలి, ముందుకు రావాలి, పరిష్కారం చేసుకోవాలి. రైతులను ఇంకా ఎదురు చూపు పెట్టడం అనేటువంటి కరెక్ట్ కాదు. రాష్ట్రం నుంచి పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహించేటువంటి 8 మంది ఉన్నారు. కాంగ్రెస్ కి 8, బీజేపీకి 8. 8లో బీజేపీ వాళ్ళు 2 కేంద్ర మంత్రులే ఏరి. వాళ్ళకి పత్తి తెలియదు, సుత్తి తెలియదు. పత్తి ఎట్లా మనతో తెలియదు, సుత్తి ఏం పని చేస్తుందో తెలియదు. మాటలు మాట్లాడతారు. తెల్లారితే పొద్దు ముక్తే మతము 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 తప్ప ఇంకోటి లేదు. ఈ రైతులు వీళ్ళ శ్రమ ఓ మతం కాదా? వీళ్ళ జీవనం ఓ మతం కాదా? వీళ్ళని పట్టించుకోరా? కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారంటే ఒక్కరికి నోరు తెరవడానికి చేత కాదు. కేంద్రంలో పోయి ఈ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరడం కోసం ఏం చేయాలనో ఒకనాడు వాళ్ళు శ్రద్ధ చూపారు. మీ దృష్టి కేవలం రాజకీయ దృష్టి, కేవలం పదవుల దృష్టి తప్ప. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.